అభిజ్ఞ అంటే తెలుసుకోవడానికి ఒక హలో వెల్కమ్ మీ అందరికీ కూడా 10th క్లాస్ ఎన్సీఈఆర్టీ మ్యాథ్స్లో ప్రోగ్రెసింగ్లో ఎక్సర్సైజ్ 5.3కి లాస్ట్ ఎక్సర్సైజ్ ఇదే. లాస్ట్ ఎపిసోడ్ కూడా ఇదే, దీనికి సంబంధించినంత వరకు కూడా మనకి ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో ఇప్పుడు 13th క్వశ్చన్ ఉంది కదా, ఈ 13th క్వశ్చన్ ఒక్కదాన్ని చూసేద్దాం. సో 13th క్వశ్చన్ ఏమంటున్నాడంటే సమ్ ఆఫ్ ద మల్టిపుల్స్ ఆఫ్ 8 యొక్క మల్టిపుల్స్ని సమ్ చేయమంటున్నాడు. 8 తర్వాత 16 తర్వాత 24 ఇలా వెళ్ళిన తర్వాత వాడు ఏమంటాడంటే 15 మల్టిపుల్స్ అన్నాడు. సో 15 మల్టిపుల్స్ అంటే ఏమంటే 15 ఇంటూ 8 చేసామనుకోండి, మనకు వచ్చే ఆన్సర్ ఎంత 120. సో ఈ రకంగా చూస్తే లాస్ట్ నెంబర్ అనేది 120. సో ఇలా 15 మల్టిపుల్స్ని ఇంటూ చేయమంటున్నాడు. మామూలుగా అయితే మనకు ప్రోగ్రెషన్స్ రాకపోతే ఏం చేయాలంటే ఇలా మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే మనకేంటి ప్రోగ్రెషన్స్ వచ్చు. ఎప్పుడైతే మనకు ప్రోగ్రెషన్స్ వచ్చో అప్పుడు మనకి ఈక్వేషన్ అనేది ఫామ్ చేయడం చాలా ఈజీ. ఎలా చూద్దామా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది 8, దాని తర్వాత డి అనేది చూసుకున్నట్లయితే 16 నుండి 8 తీసామనుకోండి, మనకు వచ్చేది 8 అనమాట. దాని తర్వాత ఎన్ అనేది చూసుకున్నట్లయితే 15 నెంబర్స్ ఇచ్చాడు. దాంతో పాటుగా ఏఎన్ అనేది మనకి ఇస్తే లాస్ట్ టర్మ్ అనేది 120. ఇదంతా మనకు తెలిసినప్పుడు మన చేతిలో ఒక ఫార్ములా ఉంది కదా, ఎస్ఎన్ ఈక్వల్స్ టు n/2 ప్లస్ ఏ ప్లస్ ఏఎన్. ఇది మన ఫార్ములా. కొన్నిసార్లు ఏఎల్ కూడా రాస్తారు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆన్సర్ అంతా వేసేద్దాం. ఆన్సర్ వేసేటప్పుడు ఎన్ ప్లేస్లో 15 కాబట్టి 15/2, ఏ ప్లేస్లో చూస్తే 8, దాని తర్వాత ఏఎన్ చూస్తే 120. సో 120 ప్లస్ 120 8 ఇంటూ 15 డివైడెడ్ బై 2, 2 1 జా 2 6 జా, అదే రకంగా 2 4 జా. సో 15 ఇంటూ 64 మనకి ఎంత వస్తుందంటే 960 అనేది వస్తుంది ఆన్సర్. సో ఇది ఎస్ఎన్ ఈక్వల్స్ టు అంతే. ఇలాగే ఉంటాయి లెక్కలన్నీ కూడా. నెక్స్ట్ సమ్ ఏమంటున్నాడంటే ఆడ్ నెంబర్స్ సమ్ చేయమంటున్నాడు. సో 14 సమ్ చేద్దాం. 14 సమ్ ఏమంటున్నాడంటే ఆడ్ నెంబర్స్ అంట. సో ఈ ఆడ్ నెంబర్స్లో ఏంటి క్వశ్చన్ సరే ఒకసారి చూసేద్దాం. ఇది 14th క్వశ్చన్. ఈ 14th క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అది కూడా 0 నుండి 50 మధ్యలో ఉండాలి అని అంటున్నాడు. సో ముందుగా ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే ఎంత నుండి మొదలవుతాయి? 1 నుండి మొదలవుతుంది. ఓకేనా? అది కూడా పాజిటివ్ అంటున్నాడు కాబట్టి సో ఈ పాజిటివ్లో 1 3 5 ఇలా ఎన్ని నెంబర్స్ అంటున్నాడు? 50 వరకు అంటున్నాడు కదా. 50 అనేది యాక్చువల్ ఆడ్ నెంబర్ కాదు, దానికన్నా ముందు నెంబర్ ఎంత 49. సో మనకి ఆన్సర్ ఎంత 50 వరకు వస్తాయి. అయితే మనం టోటల్గా ఇవన్నీ సమ్ చేయాలి. ఓకేనా? ఈ సమ్ చేయాలన్నప్పుడు ముందుగా మన దగ్గర ఉన్నవి ఏంటంటే ఏ అనేది 1, దాని తర్వాత డి చూసుకున్నట్లయితే 3 - 2, 3 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ప్రతి నెంబర్ యొక్క డిఫరెన్స్ అనేది 2 ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ అంటే ఏఎన్ ఈక్వల్స్ టు 49. ఇది లాస్ట్ నెంబర్. మనకి ఇప్పుడు ఏంటంటే సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ కావాలి, ఎన్ అనేది కూడా ఎంతో తెలియదు, ఎన్ని ఉన్నాయో తెలియదు. సో ఈ రకంగా చేయాలంటే ముందు ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్స్ టు ఏఎన్. ఇది మనకు ఫార్ములా. సో మనకి ఏఎన్ తెలుసు కాబట్టి ఏఎన్, ఏ తెలుసు కాబట్టి ఏ, అదే డి తెలుసు కాబట్టి ఈ మొత్తంలో మనకు తెలియదు ఎన్ కాబట్టి ఈ ఫార్ములాని వాడడం. అలా చేస్తే 1 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అనేది 2 ఈక్వల్స్ టు ఏఎన్ అనేది 49 అనమాట. సో ఈ రకంగా చేస్తే ఎన్ మైనస్ 1 ఇంటూ 2 ఈక్వల్స్ టు 49 ప్లస్ 1 అనేది 49 నుండి 1 తీయాలి, మైనస్ అనమాట. ప్లస్ 1 కదా, మైనస్ 1 అయింది. 2 వస్తే 48/2 అనేది n-1 కదా. 48 నుండి 2 తీస్తే 2 2 జా 2 4 జా. సో ఇంకా ఈ 1 అనేది అటు వెళ్తుంది. n ఈక్వల్స్ టు 24 ప్లస్ 1 అనేది 25 అయింది. ఇది n ఈక్వల్స్ టు 25 వచ్చింది. ఎప్పుడైతే మనకి n వాల్యూ వచ్చిందో, ఈ n వాల్యూ మనకి ఎప్పుడైతే వచ్చిందో నెక్స్ట్ వీడి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే ఎస్ఎన్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అడిగారు కాబట్టి సో సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ యొక్క ఫార్ములా కూడా మనకు తెలుసు కదా. సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఏ ప్లస్ ఏఎన్. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఈ ఇంట్లో వేసేస్తే n అనేది 15/2, ఫస్ట్ నెంబర్ ఎంత 1 ప్లస్ లాస్ట్ నెంబర్ 49. ఆ రకంగా చేస్తే 50 డివైడెడ్ బై 2 ఇంటూ 15. సో 2 ఇంటూ 25 ఇంటూ 15 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 5 5 జా 25. సో 2 ఉంటుంది. 25 1 జా 25 కాబట్టి పైన 2 ఉంటుంది. 25 1 జా 25 25 ప్లస్ 2 ఉంది కదా. ఈ రకంగా చేస్తే ఎంత వస్తుంది మనకి ఒకసారి చూద్దామా. 25 5 జా 125 అంటే 12 ఉంటుంది. 25 1 జా 25, ఆ 12 కలిపామనుకోండి 62 వస్తుంది అనమాట. టోటల్గా 625 ఇది ఆన్సర్. ఇంతే లెక్క, ఇంకా అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఇంకా 15 సమ్ చేద్దాం. ఈ 15 సమ్లో క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక కాంట్రాక్టు, ఒక కన్స్ట్రక్షన్ జాబ్ అవుతుందంట. ఈ కన్స్ట్రక్షన్ జాబ్లో ఏమంటున్నాడంటే సో ఇక ఒక కన్స్ట్రక్షన్ జాబ్ అవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ జాబ్లోన ప్రతిరోజు కూడాను ఒక తప్పు చేసాడంటే వాడికి 50 రూపీస్ పెనాల్టీ పెడుతుంది. ఆ రకంగా చేస్తే ప్రతిరోజు కూడా 50 అలా పెరుగుతూ వెళ్తుంటుంది అనమాట. అదే ఫస్ట్ రోజు తప్పు చేసాడు అనుకోండి, వాడికి 200 పెనాల్టీ.
సెకండ్ రోజు తప్పు చేస్తే 50 రూపీస్ పెరుగుతుంది కాబట్టి 250, తర్వాత రోజు 300 ఇలా పెరుగుతూ వెళ్తుందంట. సో A ఈక్వల్స్ టు 200. అదే రకంగా D ఈక్వల్స్ టు ప్రతిరోజు తప్పు చేస్తే 50 కదా, 50 అనేది ఎక్స్ట్రా అలా పెరుగుకుంటూ వెళ్తుంది. అయితే మన క్వశ్చన్‌లో ఏమన్నాడంటే మెయిన్‌గా కూడాను, ఇదే వ్యక్తి 30 రోజులు కూడాను తప్పు చేసుకుంటూ వెళ్ళాడంటే ఎంత వస్తది అని అడిగాడు. n ఈక్వల్స్ టు 30 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, సమ్ ఆఫ్ n. సో 30 డేస్ తప్పు చేస్తే ఎలా వస్తది అనుకోండి. S30 ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ ఓకేనా, n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఈ ఫార్ములాలో వేసామనుకోండి, n యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే ఎంత ఉందంటే n వాల్యూ 30 డివైడెడ్ బై 2 ఇంటూ 200 ప్లస్ n అనేది ఎలాగో 30 కదా, 30 మైనస్ 1 ఇంటూ d అనేది 50. సో మొత్తం అన్ని వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి జస్ట్ సింప్లిఫికేషన్ ఫస్ట్ 2 1 2 15 2 ఇంటూ 400 అంటే 29 ఇంటూ 50 అనమాట. సో ఇలా 29 ఇంటూ 50 మనం చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో 29 ఇంటూ 15 అంటే 1450 ప్లస్ 400 ప్లస్ ఇంటూ 15 అనమాట. సో 15 ఇంటూ ఇది 1400 ప్లస్ ఇదంటే 1850 వస్తుంది. 1850 ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 1850 ఇంటూ 115 ఇలా చేస్తే 27750 వస్తుంది ఆన్సర్. అంటే 27,750 రూపాయలు వస్తుంది. ఇది 15th సమ్. ఇప్పుడు ఇక్కడ 16th సమ్ చేద్దాం. 16th సమ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ఒక సమ్ ఆఫ్ 700 అంటే 700 రూపాయలు ఉన్నాయి. 700 రూపాయలలోన క్యాష్ ప్రైజ్ ఇస్తారంట స్టూడెంట్స్కి. స్టూడెంట్కి క్యాష్ ప్రైజ్ ఎలా ఇస్తారంటే, ఫస్ట్ వాడికి వచ్చిన దాంట్లో సెకండ్ వాడికి 20 రూపీస్ తక్కువ అంటారు, తర్వాత వాడికి 20 రూపీస్, అలా ప్రతిసారి కూడా 20 రూపీస్ తక్కువ చేసుకుంటూ వెళ్తాడు. ఇలా వెళ్ళినప్పుడు లాస్ట్ వాడికి వచ్చినప్పటికి ఎంతమందికి ఇస్తున్నాడంటే వీళ్ళు 5 కూడా టోటల్గా 7 మెంబర్స్కి ఇస్తున్నాడంట. సో ఫస్ట్ వాడికి ఎంత అనుకుంటున్నారో ఎక్స్ అనుకుంటున్నారు. సో ఇది 16th సమ్ కదా, ఫస్ట్ వాడికి ఎక్స్ అంట, సెకండ్ వాడికి ఎక్స్లో నుండి 20 రూపీస్ తగ్గిస్తారంట, థర్డ్ వాడికి ఎక్స్లో నుండి ఈలో ఇంకా 20 రూపీస్ తగ్గించారు అనుకోండి, 40 రూపీస్, వీడికి ఇంకా తగ్గించారు అనుకోండి ఎక్స్ మైనస్ 60. ఇలా ప్రతిసారి కూడా లాస్ట్ వచ్చేటప్పటికి కూడాను ఇలా ప్రోగ్రెస్ వెళ్తుంటుంది. ప్రతి వాడికి కూడా 20 మైనస్ చేస్తారనమాట. సో ఈ సమ్ నుండి మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే A ఈక్వల్స్ టు ఎక్స్. అదే రకంగా D యొక్క వాల్యూ కావాలి కదా, D యొక్క వాల్యూ అంటే ఎక్స్ మైనస్ 20 మైనస్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 20. సో D యొక్క వాల్యూ మనకు చూస్తే మైనస్ 20. ఇది మన దగ్గర ఉన్న వాల్యూ. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు, 7 మెంబర్స్ వరకు ఇలా చేస్తున్నాను అనుకుంటున్నాడు. నెక్స్ట్ సమ్ ఆఫ్ n నెంబర్స్ కూడా వాడు ఇచ్చినది అంటే టోటల్ 700 అంట. సో ఈ రకంగా అన్నీ తెలిసినప్పుడు మనకి ఈ ఫార్ములా నుండి ఏం చేయొచ్చు, ఏ ఫార్ములాను వాడచ్చు అంటే, సమ్ ఆఫ్ n నెంబర్స్ ఈక్వల్స్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది బెస్ట్ ఫార్ములా, ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటాకి ఇదంతటికి వాడుకోవచ్చు. సో ఈ రకంగా వాడుకుంటూ వెళ్ళామనుకోండి, ఇక్కడ వీటిలో వాల్యూస్ వేసేద్దాం. మనకు సమ్ ఎంత ఇచ్చాడంటే 700. అదే రకంగా n యొక్క వాల్యూస్ వేస్తే 7/2 2 ఇంటూ a ప్లస్లో x ఇచ్చాడు కాబట్టి n మైనస్ 1 అంటే 7 మైనస్ 1 ఇంటూ d యొక్క వాల్యూ ఎంతంటే మైనస్ 20. సో ఈ రకంగా చేస్తే ఎంత వస్తుందంటే 7/2. ఈ 7/2ని నేను ఏం చేస్తానంటే అటు సైడ్ పంపించేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. సో ఇది రివర్స్ అవుతుంది కాబట్టి 700 ఇంటూ 2/7 ఇది రివర్స్ అయింది. 7 1 700. సో 100 అంటే ఇక్కడ 200 వస్తుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఓకే, రైట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ ఇప్పుడు చూస్తాము. ఇప్పుడు రైట్ సైడ్ చూసుకుందాం. ఇక్కడ 2x ఎలానే ఉంటుంది ప్లస్ ఇక్కడ చూడండి 7 మైనస్ 1 అంటే 6 ఇంటూ 20 అంటే 120, 2x మైనస్ 120. సో ఈ 120 అనేది రైట్ సైడ్ పంపించేద్దాం. అప్పుడు రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది కదా, 120 ఈక్వల్స్ టు 2x. సో అప్పుడు 320 అవుతుంది. 320 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు x 160. x యొక్క వాల్యూ 160. ఇప్పుడు మనకి నెంబర్స్ కావాలి. సో ఈ రకంగా చేస్తే ఫస్ట్ యొక్క నెంబర్ చూస్తే 120, అదే 160. తర్వాత వాళ్ళది చూసుకుంటే సెకండ్ నెంబరు 140, ఆ తర్వాత 120, ఆ తర్వాత 100, ఆ తర్వాత 80, ఆ తర్వాత 60, ఆ తర్వాత 40. ఇన్ నెంబర్ 1 2 3 4 5 6 7. సో ఇది అనమాట ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్, సిక్స్త్ ప్రైజ్, సెవెంత్ ప్రైజ్. ఇలా 7 ప్రైజెస్ అనేవి అయిపోయాయి. ఇది 16th సమ్. ఆ తర్వాత 17th సమ్లో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 17th సమ్లో క్వశ్చన్స్ ఏమన్నాడు, సో ఒక స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారంట. ఆ స్టూడెంట్స్ అందరూ కూడాను చెట్లు నాటుతున్నారు. ఓకే, చెట్లు నాటుతున్నారు. అయితే ప్రతి సెక్షన్లో కూడా ఏంటంటే ప్రతి క్లాస్లో అనమాట వాళ్ళందరూ నాటుతారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక మొక్క నాటితే, సెకండ్ సెక్షన్ వాళ్ళు అనమాట 2 మొక్కలు నాటుతారు, మూడో సెక్షన్ వాళ్ళు అనమాట 3 మొక్కలు నాటుతారు. ఈ రకంగా చూసుకుని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడంటే 17th సమ్ కదా, 17th సమ్. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే క్లాస్ 1 వాడు ఒక మొక్క నాటుతాడంట. ఓకేనా, 1 మొక్క నాటుతాడు. క్లాస్ 2 వాళ్ళు 2 మొక్కలు నాటుతారు. క్లాస్ 3 వాళ్ళు
3 మారుతారు. ఈ రకంగా ఇలా బండి వెళ్తూనే ఉంటది. ఎంతవరకు అంటే క్లాస్ 12 వరకు అంట. సో, ఇలా క్లాస్ 12 వరకు కూడాను మొక్కలు నాటుతారు. ఇలా 12 మొక్కలు. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్క క్లాస్‌లోనే ముగ్గురేసి ఉన్నారంట. ఈ సెక్షన్‌లో 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, ఆ రకంగా చూసుకున్నట్లయితే 1-3 అంటే వీళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళు 3 మొక్కలు నాటుతారు. సెకండ్ క్లాస్ వాళ్ళు 6, మూడో క్లాస్ వాళ్ళనమాట 9. అదే రకంగా వీళ్ళైతే 36. సో, ఈ రకంగా అనమాట మొక్కలు నాటుకుంటూ వెళ్తారు. ఇక్కడ మీరు చూడండి 3, 6, 9 ఇలా క్లాస్ అనమాట 36 వరకెళ్ళింది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రోగ్రెషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏ వాల్యూ ఎంతొస్తుంది ఈ ప్రోగ్రెషన్‌లో? A = 3 అదే రకంగా D = 6 - 3 అనేది 3 వస్తుంది. అదే రకంగా n యొక్క వాల్యూ చూస్తే 12 దాంతో పాటుగా మనకి ఇంకా ఇక్కడ 36. సో, ఈ మొత్తంలో చూసుకున్నట్లయితే ఒక ఫార్ములా వస్తుంది. Sn = n/2 / A + an ఇది ఫార్ములా. ఈ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. 36 n యొక్క వాల్యూ చూస్తే 12/2 A + A అనేది 3 an అనేది ఇదంతా తెలుసు. అసలు క్వెషన్‌లో ఏమడిగాడు? క్వెషన్‌లో అనేది ఏమడిగాడో చూద్దాం. Sn అనేది 36 కాదు సారీ. సమ్ ఆఫ్ n నంబర్స్ అడిగాడు కదా! సమ్ ఆఫ్ n నంబర్స్ అంటే 3 + 36 ఓకే. సమ్ ఆఫ్ ఇప్పుడు మనకు సమ్ అడిగాడు టోటల్‌గా ఓకే. 6, 39 6 × 39 అనేది మనకి ఎంత వస్తుందంటే 9 6 జా 54 ఇంకా 5 ఉంటది. దాని తర్వాత 3 6 జా 18 18 ప్లస్ అది కలిపామనుకోండి 234 వస్తుంది. సో, ఆన్సర్ అనేది కంప్లీటెడ్. ఇంకా లాస్ట్ 18థ్ లెక్క ఉంది. ఈ 18థ్ లెక్క కూడా ఏమంటున్నాడంటే 18థ్ లెక్కలోన ఇక్కడ కొద్దిగా ఇది డిఫరెంట్ లెక్క. ఈ లెక్కలో ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ ఉందంట. ఓకే. ఇదొక సర్కిల్ తీసుకుందాం. ఇలా మొదలెడితే ఇక్కడ నుండి ఇలా ప్రతిసారి కూడాను దాని యొక్క రేడియస్ అనేది పెరుగుతూ వెళ్తదంట. సో, దీని యొక్క రేడియస్ ఫస్ట్ సారి చూసుకున్నట్లయితే 0.5 ఉంటది. ఇది మళ్ళీ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఎక్కడి వరకు చూసేటప్పుడు ఏమవుతదంటే ఈసారి రేడియస్ అనేది 1 సెంటీమీటర్ అవుతది. ఈ సర్కిల్ అనేది ఇంకొకసారి వెళ్ళిందనుకోండి 0.5 అనేది ఇక్కడ నుండి 1.5 వస్తది. ఇలా ప్రతిసారి కూడాను రేడియస్ అనేది పెరుగుతూ వెళ్తూనే ఉంటదని కూడా చెప్పారు. సో, ముందుగా అసలు ఈ లెక్కలోన ఏమిచ్చాడు? ఏంటి సంగతి చూద్దామా? ముందుగా పెరిమీటర్ చూద్దాం. ఏ సర్కిల్ యొక్క పెరిమీటర్ 18 కదా! సర్కిల్ యొక్క పెరిమీటర్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే పెరిమీటర్ ఈక్వల్స్ టు అది కూడా సర్కిల్ πr ఇది ఫార్ములా. సో, మనకి ప్రతిసారి కూడాను ఎంత ఇచ్చాడంటే రేడియస్ అనేది 0.5 అంట ఫస్ట్ సారి. సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ సారి పెరిమీటర్ ఎంత వస్తుందంటే 0.5 ఇంటూ ఇది రేడియస్ ఇంటూ π. సో, 0.5 తర్వాత సెకండ్ ఏంటంటే 1π తర్వాత 1.5π ఇలా అనమాట ఇలా వెళ్తూనే ఉంటుంది. సో, ఈ రకంగా వెళ్తూ ఉండాలి కదా! ఇప్పుడు ఈ మొత్తం ప్రోగ్రెషన్‌లోన వీడు అడిగిన క్వెషన్ ఏంటంటే టోటల్ లెంగ్త్ ఆఫ్ ద స్పైరల్ మేడ్ అప్ ఆఫ్ 13 కాన్సెక్యూటివ్ సర్కిల్స్. సో, 13 సర్కిల్స్ కంప్లీట్ అయినప్పటికి మొత్తం ఎంత రావచ్చు? ఓకేనా? మొత్తం ఎంత టోటల్ లెంగ్త్ రావచ్చు అనేది క్వెషన్. ఈ క్వెషన్ ఒకసారి చేద్దాం. ఫస్ట్ A = 0.5π అదే రకంగా n అనేది ఏమన్నాడంటే 13 టైమ్స్ అన్నాడు. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడాను పై నుండి 0.5 తీస్తే 0.5π వస్తుందన్నమాట. సో, ఇది మనకి ఇచ్చిన డేటా. వీడేమంటున్నాడు? సమ్ అడుగుతున్నాడు. సమ్ అనేది Sn = n/2 2a + n - 1 × d ఇది ఫార్ములా. సో, పెరిమీటర్ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని ఇదంతా చేస్తూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఈ మొత్తం సర్కిల్ యొక్క జామెట్రీలో చూసుకున్నట్లయితే సో, ఫస్ట్ సారి పెరిమీటర్ ఎంత ఇచ్చాడంటే 0.5 × π సెకండ్ పెరిమీటర్ π థర్డ్ పెరిమీటర్ ఇలా పెరిమీటర్స్ అన్నిటిని వేసుకుంటూ వెళ్తే ఇదొక ఏపీలో ఉంది. మనం ఏం చేస్తామంటే ఈ మొత్తంని సమ్ చేస్తే ఎంత వస్తదో అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ మొత్తాన్ని ఇండివిడ్యువల్‌గా సమ్ చేసుకొని వెళ్ళడం మనకు కష్టం కాబట్టి ప్రతిసారి ఏం చేస్తున్నానంటే ఈ పెరిమీటర్ అంతటిని కూడా కంప్లీట్‌గా మనమే చేసుకొని వెళ్తున్నాం. ఈ ఫార్ములాలో ఏంటంటే n యొక్క వాల్యూ 13 / 2 × a ప్లేస్‌లో 0.5 π ప్లస్ n - 1 × d కదా! ఇక్కడ కూడా 13 - 1 × d ప్లేస్‌లోన 0.5 అన్నమాట 5π ఇలా చేద్దాం. ఇలా చేసేటప్పుడు ఇది 13/2 2 × 0.5 అంటే 1 సో 1π అంటే π వస్తది. ప్లస్ 12 × 0.5 × π ఇది లెక్క. సో, ఈ రకంగా π ప్లస్ అది చూస్తే 6π వస్తది. = 13/2 సో, ఇదంతా 13/2 × 2 × 7π వచ్చింది. ఓకేనా? ఇది లెక్క. ఈ లెక్కలో చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ 13/2 × 7 × π యొక్క వాల్యూ 22/7 అన్నమాట. π యొక్క వాల్యూ 7 క్యాన్సిల్ అవుతుంది. 13 ఇక్కడ
2 1 2 11. సో 13 into 11 యొక్క వాల్యూ మనం చూస్తే 1 3 3 1 3 1. సో ఇది 3 ఇది 3. సో ఈ రకంగా చేస్తే 143. సో 143 వస్తుంది. SN ఈక్వల్స్ టు 143. ఇది సమ్. సో ఈ సమ్‌లో ఏమి లేదనమాట కాన్సెప్ట్. వాడు క్వెషన్ అడిగింది ఏంటంటే ఒక్కొక్క సర్కిల్‌ని మేజర్‌గా కూడా ఏ నుండి బి వరకు వెళ్ళేటప్పుడు రేడియస్ అనేది 0.5 వస్తుంది. ఓకేనా? అయితే మనకి ఏమంటాడు టోటల్ లెంత్ అడిగాడు. ఇది మొత్తం కదా! ఈ సర్కిల్ కదా! ప్రతిసారి కూడాను ఇలాగా వెళ్తూ ఉంది. సో ఇలా లెంత్ అంతటిని యాడ్ చేయమన్నాడు. ఇక్కడ 0.5ని యాడ్ చేయాలి. తర్వాత ఇది 1 పై, ఇది 1.5 ఇలా ప్రతి పైని యాడ్ చేసుకొని వెళ్ళడం కొద్దిగా కష్టమే. మనం ఏం చేస్తామంటే ఈ పెరిమీటర్, ఈ పెరిమీటర్, ఈ పెరిమీటర్ ఇలా ప్రతి పెరిమీటర్‌ని కాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో సర్కిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ అనమాట. పై ఇంటూ 0.5, పై ఇంటూ 0.5, 1 ఇంటూ 1 ఇంటూ పై, 1.5 ఇంటూ 5 ఇలా చేసుకుంటూ వెళ్ళాం. సో ప్రతి పెరిమీటర్‌ని కూడా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాం. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ పెరిమీటర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఈ సర్కిల్ యొక్క పెరిమీటర్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఈ సర్కిల్ పెరిమీటర్ కంప్లీట్ అయింది. ఇలా ప్రతి పెరిమీటర్ యొక్క ఫార్ములాని వేసుకుంటూ వెళ్తే ఈ లెక్క అనేది సమ్ కంప్లీట్ అయింది. ఇక లాస్ట్‌గా వచ్చాము 19th లెక్క. ఈ 19th లెక్కలో చూసుకున్నట్లయితే ఈసారి ఏమంటున్నాడంటే 19th సమ్ చేద్దాం. 19th సమ్ అర్థం కావాలంటే ముందు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఒక బాక్స్ వేస్తున్నా. 2 ఇక్కడ 3 బాక్సులు వేసాను. ఇప్పుడు పైన బాక్స్ వేయాలంటే ఇలా 2 మాత్రమే పడతాయి. ఒకదాని మీద ఒకటి. ఆ పైన పెడితే కింద. అంటే 3, 2, 1. సో ఈ రకంగా వాడు కూడా ఏం చేసాడంటే కర్రలు పెట్టాడు. లాగ్స్ అంటారు. సో ఇలాంటి కర్రలు పెట్టేసి 20 కింద 20 రోస్ వేసాడు. కింద 20 పైన 19 ఆ పైన 18 ఇలా వేసుకుంటూ వెళ్ళాడనమాట. వాడిచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే నేను మొత్తం పెడితే నాకు టోటల్‌గా 200 ఉన్నాయి అనుకోని చెప్పాడు. ఓకేనా? అయితే వాడేమంటున్నాడంటే అన్నిటికన్నా పైన రో ఉంది కదా! పైన రోలు ఎన్నున్నాయి అనేది ఫస్ట్ క్వెషన్ అయితే, సెకండ్ క్వెషన్ ఏంటంటున్నాడంటే టోటల్‌గా ఎన్ని కర్రలు ఉన్నాయి? ఎన్ కూడాను ఫైండ్ ఔట్ చేయమన్నాడు. టోటల్‌గా ఎన్ని లాగ్స్ ఉన్నాయి? అది ఫైండ్ ఔట్ చేయమన్నాడు. నెక్స్ట్ అన్నిటికన్నా పైన టాప్ రో ఉంది కదా! ఆ ఏఎన్ కూడాను ఫైండ్ ఔట్ చేయమన్నాడు. ఇది మనకొచ్చిన కాన్సెప్ట్. ఈ క్వెషన్‌ని ఒకసారి సాల్వ్ చేద్దాం. ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇచ్చిన ఆన్సర్‌లో చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నాయి. ఇలా చేసేటప్పుడు ఇలాంటి ఫార్ములాని ఏం చేస్తామంటే SN ఈక్వల్స్ టు n/2 ప్లస్ 2a ఇంటూ n-1 ఇంటూ t. ఇది మనకు తెలిసిన లెక్క. ఇలా చేసుకొని వెళ్ళేటప్పుడు SN అనేది 200 ఈక్వల్స్ టు n మనకు తెలియదు కదా n/2, 2 ఇంటూ a ప్లస్ 200 ప్లస్ n-1 ఇంటూ d అనేది -1 అనమాట. ఈ రకంగా చేస్తే n/2 400 ఇక్కడ చూస్తే -n ప్లస్ 1 ఓకేనా? -1 ఇంటూ n -n అదే రకం ప్లస్ n. సో ఇది చేస్తే 401 ప్లస్ n మైనస్ n. 400 n ప్లస్ -1 ఇది కాన్సెప్ట్. సో ఈ రకంగా 401 ప్లస్ ఇక్కడ n వాల్యూ ఎంతంటే సో ఈ మొత్తం దాంట్లో ఇక్కడ n వాల్యూ ఎంతంటే తెలియదు కాబట్టి n సైడ్ పెట్టేద్దాం. SN ఈక్వల్స్ ఎలాగో 200. ఏ వాల్యూ ఏంటంటే 2 ఇంటూ 20 ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ -1 అనమాట. ఇది చేస్తే 2 ఇంటూ 20 అనేది 40 -1 ఇంటూ n -n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఈ రకంగా చేస్తే 41 మైనస్ n అవుతుంది. ఇది 41 మైనస్ 1 ఇది n/2 కదా! ఈ n/2ని 2 అటు పంపించేస్తా. సో 200 ఇంటూ 2 కాబట్టి ఇది 400 అవుతుంది. సో దీన్ని ఇంకా కాస్త సాల్వ్ చేస్తే ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో వచ్చేలాగా ఉంది. n ఇంటూ 40 n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఇలా వద్దులే ఎందుకు వచ్చింది బాధ. దీన్ని ఎలా నీట్‌గా చేద్దాం. 41n సెకండ్ టైమ్ -n ఇంటూ n స్క్వేర్ ఈక్వల్స్ టు 400 అనమాట. ఇలా చేస్తే ఇదంతటిని లెఫ్ట్ సైడ్ రప్పించేద్దాం. n స్క్వేర్ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. -41n తర్వాత ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేయాలి అంటే ఒకసారి చేద్దామా? n స్క్వేర్ మైనస్ 41n ఈజ్ ఈక్వల్స్ టు 100. దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. n స్క్వేర్ మైనస్ 41n ప్లస్ 400 ఈక్వల్స్ టు 0. సో మనకు తెలుసు కదా ఈ ముందు ఉన్నదాన్ని ఇంటూ చేయాలి. 1 ఇంటూ 400 చేస్తే మనకు వచ్చేది 400. అయితే కాన్సెప్ట్ ఏంటంటే మధ్యలో ఉన్నదానికి -41 కదా! దీన్ని ఎల్సిఎం చేసుకుందాం. 2 ఇంటూ 200 2 ఇంటూ 100 అదే రకంగా 2 ఇంటూ 50. సో ఇక్కడ చూస్తే వచ్చేవి ఏంటంటే 2 ఇంటూ 50 2 ఇంటూ 25 అనమాట. మధ్యలో ఉన్నదానికి చూస్తే ఇవన్నీ చూస్తే 2 to the power 4 into 16 16 into 25 చేసామనుకోండి మనకి ఎల్సిఎం వస్తుంది. వాడేమంటున్నాడు -41 రావాలంటున్నాడు. సో మైనస్ అంటే 2 మైనస్ పెట్టామనుకోండి -16 ప్లస్ -25 2 కలిపి -41. ఓహ్! సూపర్‌గా వచ్చింది లెక్క. సో
మనకి మిడ్ టర్మ్స్ అనేవి వస్తాయి -16 -25. సో ఎన్ స్క్వేర్ మైనస్ ఈసారి ఏం చేస్తానంటే -16n -25n ప్లస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంట్లో నుండి నేనేం చేస్తానంటే n అని కామన్ తీస్తాను. n - 16 ఇక్కడ ఏది వచ్చింది ఇక్కడ కూడా అదే వస్తుంది n - 16. సో ముందుకి నేను ఏది కామన్ తీస్తాను అంటే 25నే కామన్ తీస్తాను. సో -25ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏంటి n - 25 n - 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ n ఈక్వల్స్ టు 25 n ఈక్వల్స్ టు 16 వచ్చింది. సో మనకు 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనకు కూడా ఆన్సర్స్ కూడా 2 రావచ్చు అనమాట. మనకి ఏమన్నాడు ఫైనల్ రో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇది ఫార్ములా. సో a యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 20. అదే రకంగా n వాల్యూ మనకి ఫస్ట్ టైం 25 వచ్చింది కదా, దీన్ని తీసుకుందాం 25 మైనస్ 1 ఇంటూ d వాల్యూ అనేది మనకు -1 అనమాట. సో ఈ రకంగా చేస్తే 20 ప్లస్ 25 నుండి 1 తీస్తే 24, ఆ 24 కాస్త మైనస్ వస్తుంది -1 ఇంటూ ప్లస్. సో ఈ రకంగా చేస్తే నాకు వచ్చే వాల్యూ -4. సో ఎప్పుడైనా -4లో రాకూడదు, ఇది రాంగ్ ఆన్సర్. ఆ రకంగా చేస్తే నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కాబట్టి 20 ప్లస్ ఈసారి 16 తీసుకుంటాం 16 మైనస్ 1 ఇంటూ d వాల్యూ -1 అనమాట. ఇలా చేస్తే 20 మైనస్ 16 నుండి 1 తీస్తే 15 ఇంటూ -1 అంటే -15. ఈ రకంగా చేస్తే టోటల్ 5. సో ఈ రకంగా చేస్తే కింద 20 కర్రలతో మొదలెడితే పైన 5 కర్రల వరకు వెళ్ళింది అనమాట పిరమిడ్. ఓకేనా, లాస్ట్ 5 వరకు ఈ టోటల్గా కలిపితే 200 వచ్చింది. ఇది లెక్క, ఈజీ లెక్కే. కాకపోతే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాలా మంది డౌట్ పడతారు. అది ఒక్కటి తప్పించేసి మిగిలినంతా కూడా సెట్ అయిపోతుంది. ఇది పరిస్థితి. ఇంకా లాస్ట్ లెక్క వచ్చేసాం. ఇది 20th లెక్క. ఇది అయిపోతే మనకి ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ అనేది చాలా కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు చేద్దాం. 20th లెక్కలో ఏమన్నాడంటే ఒక పొటాటో రేస్ కాంపిటీషన్ అవుతుందంట. సో ఈ పొటాటో రేస్ కాంపిటీషన్లో ఏంటంటే ఒక అమ్మాయి ఉంది. ఇక్కడ ఒక బాక్స్ పెడదాం. ఈ బాక్స్లో పెడితే ప్రతి 5 మీటర్స్కి కూడాను ఏంటంటే ఒక డిస్టెన్స్ ఉందన్నమాట. ఉదాహరణకి ఇక్కడ 5 మీటర్స్, ఆ తర్వాత 3 మీటర్స్, ఆ తర్వాత 3 మీటర్స్, ఆ తర్వాత 3 మీటర్స్. సో ప్రతిసారి కూడా 3 మీటర్స్ డిస్టెన్స్ వెళ్తుంది అనమాట. ఈ రకంగా వెళ్ళేటప్పుడు ఏంటంటే ప్రతిసారి 3 మీటర్స్, ఫస్ట్ 5 మీటర్స్ కదా, తర్వాత 3 మీటర్స్, తర్వాత 3 మీటర్స్, తర్వాత 3 మీటర్స్. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతి దగ్గర ఒక పొటాటో ఉంటుంది. ఓకే, ఇలా పొటాటో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, అమ్మాయి ఇక్కడ ఉంది కదా, ఈ అమ్మాయి పరిగెట్టింది. ఇలా పరిగెట్టి ఫస్ట్ 5 మీటర్స్ దగ్గరికి వెళ్ళేసి ఈ బకెట్లో వేసింది పొటాటో. సో ఫస్ట్ 5 మీటర్స్ దాటింది. తర్వాత నెక్స్ట్ టైం ఏం వెళ్ళిందంటే ఇక్కడ 5 మీటర్స్ కదా, ఈసారి 5 మీటర్స్ ప్లస్ ఇంకొక 3 మీటర్స్ యాడ్ అయ్యింది. సో ఈసారి 8 మీటర్స్ వెళ్ళింది అనమాట. 8 మీటర్స్ వెళ్ళి ఈసారి పొటాటో తీసింది. మూడోసారికి వచ్చేటప్పుడు అనమాట ఇక్కడ ఈసారి ఏంటంటే డైరెక్ట్ ఇంకా కొద్దిగా ముందుకెళ్ళింది. ఇలా ముందుకెళ్ళి 11 మీటర్స్ ముందుకెళ్ళింది. ఇలా ప్రతిసారి కూడా 5, 8, 11 ముందుకి ఇలా వెళ్తూనే ఉందన్నమాట. అయితే టోటల్గా ఏం చెప్పారంటే టోటల్ 10 పొటాటోస్ ఉన్నాయంట. టోటల్గా 10 పొటాటోస్ అంటే 10 టైమ్స్ ముందుకు వెళ్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇచ్చిన ఈక్వేషన్లో వాడు ఫైనల్గా మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఇస్ ద టోటల్ డిస్టెన్స్. సో ఇలా 5, 8, 11 ఇలా రకంగా వెళ్తూ ఉంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అనుకుని క్వశ్చన్ అడిగాడు. సో ఆ పాప ట్రావెల్ చేసిన మొత్తం డిస్టెన్స్ ఎంత అని అడిగాడు కాబట్టి చేద్దాం. సో ఇక్కడ a ఈక్వల్స్ టు 5, d ఈక్వల్స్ టు 8 - 5 కాబట్టి ఇది ఈక్వల్స్ టు 3. సో ఈ రకంగా ఉంది కదా. సో సమ్ ఆఫ్ టోటల్ డిస్టెన్స్ కాబట్టి Sn ఈక్వల్స్ టు n/2 2a ప్లస్ n - 1 ఇంటూ d ఇది ఫార్ములా. n యొక్క వాల్యూ మనకు ఎలాగో తెలుసు 10/2 2 ఇంటూ a ప్లస్లో 5 ప్లస్ 10 - 1 ఇంటూ d యొక్క వాల్యూ చూస్తే 3. ఓరియమ్మ ఎంత ఈజీనా, 2 5 కాబట్టి 5 10 9 ఇంటూ 3 అనేది 27. ఆ రకంగా చూస్తే 27 ఇంటూ 37 ఇంటూ 5 అనమాట. 5 7 35 3 ఉంటుంది. 5 3 15 15 ఇంటూ 3 అంటే 185. టోటల్గా ఈ పాప ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది 185 మీటర్స్ అనమాట. సో ఇదే లెక్క, చాలా ఈజీ లెక్క అనమాట. ఇక్కడ లాజిక్ మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. ఫస్ట్ 5 మీటర్స్, ఆ తర్వాత 5 + 3 కాబట్టి 8 మీటర్స్, ఆ తర్వాత ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళింది కాబట్టి 11 మీటర్స్. ప్రతిసారి కూడాను ఫ్రెష్ డిస్టెన్స్లో వెళ్తుంది అనమాట. ఇది లెక్క. సో ఇంతటితో ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మీరు కానీ అడ్వాన్స్డ్ టాపిక్స్ కావాలి, ఇంకా షార్ట్ కట్స్ కావాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ చాప్టర్లో ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంది. ప్రోగ్రెషన్స్లో పాలిసెట్ కోర్సులో అయితే వీటికి సంబంధించిన ట్రిక్స్, షార్ట్ కట్స్ ఇవన్నీ ఇచ్చాను. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ వీటికి కూడా షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు జేఈ ఇలాంటి వాటిని ప్రిపేర్ అయితే ఇది సరిపోదు. టు బి ఫ్రాంక్గా చెప్పేస్తున్నా, జేఈ ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సరిపోదు. సో మీ అందరి కోసం ఏం చేశారంటే అడ్వాన్స్డ్ లెవెల్ వాళ్ళందరికీ కూడా కోర్స్ చేస్తాను. మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే వాటిలో చూడండి, లేదు అంటే లేదు. ఓకేనా, బాయ్.